హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహిరా ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నంబర్ 1. మనకి హనీ బీస్ గురించి బాగా తెలుసు. ప్రతిరోజు హనీ కోసం తిరుగుతూ ఉంటాయి. హనీ బీస్ పువ్వుల్లో ఉండే నెక్టార్ని తాగుతూ ఉంటాయి. కానీ బీస్లో ఒక జాతికి చెందినవి నాన్ వెజ్ తింటాయని మీకు తెలుసా? ఇలాంటి బీస్ మనుషులని ఏం చేస్తాయి అని ఆలోచిస్తున్నారా? అండ్ ఇండియాలో ఇలాంటివి ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఉందా? నేను ఉన్నా కదా చెప్పడానికి. మీట్ని తినే బీస్ని వల్చర్ బీస్ అంటారు. వల్చర్ బీస్ ఫ్లవర్లో ఉండే నెక్టార్ని తినవు, బట్ ఏదైనా చనిపోయిన జంతువుని మాత్రమే తింటాయి. అండ్ బ్రతికి ఉన్న వాటికి ఇవి ఏం హాని కలిగించవు. అండ్ ఇలాంటివి మన ఇండియాలో లేవు, సో భయపడకండి. బట్ సౌత్ అమెరికాలోని అమెజాన్ అడవుల్లోనే ఉంటాయి. మీరు అమెజాన్ రైన్ ఫారెస్ట్కి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నంబర్ 2. మనకి రొయ్యలు అంటే బాగా తెలుసు. చాలామంది వీటిని బాగా తింటారు కూడా. కానీ రొయ్యల జాతిలో ఒక రొయ్యకి చాలా వింతైన పవర్ ఉంది. దాని గురించి ఫస్ట్ చెప్తాను. నేను చెప్పబోయే దాని పేరు పిస్టల్ స్ట్రింప్. అంటే పిస్టల్ని పట్టుకుని ఉండే రొయ్య కాదు, పిస్టల్ లాంటి సౌండ్ని క్రియేట్ చేసే రొయ్య ఇది. అందుకే పిస్టల్ స్ట్రింప్ అంటారు. పిస్టల్ స్ట్రింప్కి 2 క్లాస్ ఉంటాయి. ఒకటి పెద్దగా, ఇంకొకటి చిన్నగా ఉంటాయి. క్లా ఇలా ఉండడం వల్లే పిస్టల్ స్ట్రింప్కి ఏ రొయ్యకి లేనటువంటి పవర్ ఉంది. అది పిస్టల్ స్ట్రింప్ దాని క్లాని స్నాప్ చేస్తున్నప్పుడు వచ్చే ఫోర్స్ స్పీడ్ 100 km/h ఉంటుంది. సో దానివల్ల ఆ ఏరియాలో టెంపరేచర్ 4700 degrees వరకు పెరుగుతుంది. సో పిస్టల్ స్ట్రింప్ చేసే స్నాప్ వల్ల వచ్చే షాక్ వేవ్కి ఏ జంతువు ఉన్నా వెంటనే చనిపోతుంది. ఇలాంటిది చిన్నగా ఉంది కాబట్టి సరిపోయింది. ఇది పెద్దగా ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఫ్యాక్ట్ నంబర్ 3. ఇండియాలో అన్ని దిక్కుల్లో మనం మౌంటైన్స్ చూడొచ్చు. లైక్ సౌత్ ఇండియాలో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. నార్త్లో హిమాలయాస్ ఉంటాయి. బట్ ఇండియాలో ఉండే మౌంటైన్ రేంజెస్లో ఏది చాలా ఓల్డెస్ట్ అని మీకు తెలుసా? అవే అరావలి మౌంటైన్ రేంజెస్. ఇవి ఏర్పడి సుమారు 25,000 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి ఫామ్ అయ్యే టైంకి ఇంకా హిమాలయాస్ అండ్ గంగా నది కూడా ఫామ్ అవ్వలేదు. అరావలి మౌంటైన్ రేంజ్ వల్లే థార్ డిజర్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ఆగింది. లేకపోతే రాజస్థాన్ మొత్తం ఎడారిలా అయిపోయేది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పటికీ చాలా చోట్ల క్యారెట్ తింటే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారు. బట్ ఇది నిజం కాదు అని మీలో ఎంతమందికి తెలుసు? ఇది ఒక పెద్ద అబద్ధం. బట్ అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. వరల్డ్ వార్ 2 టైంలో బ్రిటిష్ వాళ్ళు రాడార్ టెక్నాలజీని కనిపెట్టారు. సో దానివల్ల నైట్ టైం కూడా బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో ఈజీగా తెలుసుకుని వాళ్ళ మీద బాంబ్స్ వేసేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళకి నైట్ టైం కూడా కరెక్ట్గా ఎనిమీ లొకేషన్స్లో బాంబ్స్ వేయడానికి కారణం క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల అని పుకారు సృష్టించారు. సో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న రాడార్ టెక్నాలజీ ఉంది అని జర్మనీ వాళ్ళకి తెలియదు. సో అలా వరల్డ్ వార్ టైంలో చెప్పిన అబద్ధం మన కంట్రీలో కూడా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఇదే ఫాలో అవుతున్నారు. ఫ్యాక్ట్ 5. ఇండియాలో ఎన్నో వేల సంవత్సరాల నుండి ఎక్కువగా తలపాగలు ఉపయోగించేవాళ్ళు. బట్ ఇండియాలో ఉండే తలపాగని ఒకప్పటి అమెరికాలో నేటివ్ అమెరికన్స్ యూజ్ కూడా చేసేవాళ్ళు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సుమారు 17వ శతాబ్దంలో నేటివ్ అమెరికన్స్ ప్రాంతాల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు. ఆ టైంలో నేటివ్ అమెరికా ప్రజల ప్రతినిధులు బ్రిటిష్ రాజుని కలవడానికి లండన్ వెళ్ళినప్పుడు నేటివ్ అమెరికన్స్ తల మీద ఉండే టాటూస్ అండ్ వాళ్ళ హెయిర్ స్టైల్ బ్రిటిష్ వాళ్ళకి నచ్చకపోవచ్చని రాజుని కలిసే ముందు ప్యాలెస్లో ఇండియన్స్ విడిచిన తలపాగాల్ని నేటివ్ అమెరికన్స్ ధరించి రాజుని కలిశారు. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తూ నేటివ్ అమెరికన్స్ అప్పటి నుండి తలపాగలు ధరించడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 5 ఫ్యాక్ట్స్ చూశారు కదా. మీకు ఈ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ వల్ల నేను కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ కేసెస్ ఎక్కువగా ఉండడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక తప్పు ఉందని మీకు తెలుసా? బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైంలో కరువు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియాలో ఉన్న ధాన్యాన్ని వాళ్ళ దేశానికి ఎగుమతి చేసేవాళ్ళు. సో ఈ రకంగా చాలామంది ఆకలి వేసినా తినడానికి తిండి లేక భారతీయులు చనిపోయారు. అండ్ ఏదోలా బతికినా వాళ్ళ బాడీస్ కొన్నిసార్లు ఎక్కువ ఫుడ్ లేకపోయేసరికి వాళ్ళ బాడీస్లో చేంజెస్ వచ్చి ఫ్యాట్ని ఎక్కువగా స్టోర్ చేసుకునేలా మన బాడీస్ మారాయి. అండ్ మన బాడీలో షుగర్ని ప్రాసెస్ చేసే విధానం ఫారెన్లో ఉండే వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పుకి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమి మీద ఒకప్పుడు నివసించిన డైనోసార్స్ చనిపోవడానికి కారణం 66 మిలియన్ ఇయర్స్ క్రితం అమెరికాలోని మెక్సికో రాష్ట్రంలో ఒక 15 kilometers ఉన్న ఒక ఉల్కా వచ్చి భూమిని తాకడం వల్ల భూమి మీద ఏ ప్రాణి నివసించలేనంతగా మారిపోయి డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ కాలంలోని 90% జంతువులు చనిపోయాయి. కానీ ఇలాంటిదే ఇంకో థియరీ ఉంది అని మీకు తెలుసా? ఇండియన్ సైంటిస్ట్ బాంబే దగ్గర కోస్టల్ ఏరియాస్లో స్టడీ చేస్తున్నప్పుడు సీ అడుగున 500 kilometers అంత పెద్ద క్రాటర్ని కనిపెట్టారు.
ఇలాంటి పెద్ద క్రాటర్ ఫామ్ అవ్వడానికి ఏదైనా పెద్ద ఆస్ట్రాయిడ్ పడడం వల్లే అని చెప్తున్నారు. బాంబే కోస్ట్లో పడిన ఆస్ట్రాయిడ్ వల్లే డైనోసార్స్ అంతరించాయి అని కొంతమంది సైంటిస్ట్ వాదన. 17వ శతాబ్దంలోని చాలా ఫేమస్ జనరల్ అయిన నెపోలియన్ కుందేలుని ఓడించలేక తన సైన్యంతో పారిపోయాడు అని తెలుసా? వార్లో నెగ్గిన నెపోలియన్ తన ఆర్మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి కుందేలుని తెచ్చి వాటిని చంపి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. నెపోలియన్ చెప్పినట్టే తన సైనికులు కుందేలుని తీసుకొచ్చి కేజ్లో పెడతారు. అలా వాటిని ఫుడ్ లేకుండా ఉంచి అవి పారిపోతున్నప్పుడు వాటిని షూట్ చేయాలి అనుకుంటారు. కేజ్ ఓపెన్ చేశాక ఆ ర్యాబిట్స్ అని నెపోలియన్ తన ఆర్మీ మీదకి వచ్చి ఆకలిగా ఉండడంతో వాళ్ళని కొరికేస్తాయి. వాటిని షూట్ చేద్దాం అనుకున్నా అవి చాలా ఉండేసరికి వాటిని ఏం చేయలేకపోతారు. ఆఖరికి నెపోలియన్ కూడా వాటి నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి పారిపోతాడు. అంత పెద్ద జనరల్ అయిన నెపోలియన్ కూడా కుందేళ్ల దెబ్బకి పారిపోతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం చాలా నదుల్లో అండ్ చెరువుల్లో నీటి మీద తేలుతున్న మొక్కల్ని చూస్తాం. వాటిని బుడగ తామర లేదా వాటర్ హైసింత్ అని పిలుస్తారు. ఇది ఒక మొక్కే కదా, మంచిది అనుకోవద్దు. దీనివల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే వీటి వల్ల రివర్ వాటర్లోకి సన్లైట్ వెళ్లకుండా ఆపేసి వాటర్లో ఆక్సిజన్ లేకుండా చేస్తాయి. సో అలా వాటర్లో ఉండే ఫిషెస్ చనిపోయి లేక్స్లో ఉండే ఎన్విరాన్మెంట్ అంతా స్పాయిల్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ మొక్కలు ఇండియాలో ఉండేవి కాదు. ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ హ్యాస్టింగ్ తన వైఫ్కి ఇష్టమని ఇండియాకి ప్లాంట్ని తెప్పించాడు. అలా ఇండియాలో అడుగుపెట్టి ఇండియాలో ఉండే ప్రతి పార్ట్కి ఈ మొక్క చేరి చాలా నష్టం కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఆరంగ్టాన్ గురించి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ రీసెంట్గా ఒక క్రేజీ ఫ్యాక్ట్ అబ్జర్వ్ చేశారు. అది ఏంటంటే 2 ఆరంగ్టాన్స్ గొడవ పడినప్పుడు ఒకదానికి ఫేస్ మీద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని గమనించారు. దెబ్బ తగిలిన ఆరంగ్టాన్ ఎప్పుడూ తినని చెట్టు ఆకులని నమిలి పేస్ట్లా చేసి దెబ్బ తగిలిన చోట అప్లై చేసుకుంది. అలా ఒక 1 మంత్ తర్వాత దానికి దెబ్బ ఫుల్గా హీల్ అయింది. ఇలా దెబ్బలకి కూడా మందులు రాసుకుంటాయని ఇదే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఆలోచించండి, మనకి ఆయుర్వేదం డెవలప్ అవ్వకముందు కూడా మన పూర్వీకులు ఇలాగే జంతువుల్ని చూసి చాలా నేర్చుకుని ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.